సో ఇమాజిన్ 22 ఎకరాల్లో ఒకే చోట ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉండటం అనేది ఎక్కడ జరగదు, అసలు కంట్రీలో ఎక్కడ లేదు, ఫస్ట్ టైం ఇది. సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మిరాకిల్ జరిగింది. 22 ఎకరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటేరియట్ ఆఫీసెస్, సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్స్, వేరియస్ డిపార్ట్మెంట్ స్పేసెస్ మొత్తం అక్కడ కట్టబోతున్నారు. వాళ్ళకి కావాల్సిన నివాసాలు కూడా దాంట్లో నిండిపోతున్నాయి. 2800 కోట్లు బడ్జెట్ హడ్కో ఈ స్పెండింగ్, దాని వర్క్స్ బీనైపోయినాయి. సో ఇమాజిన్ 22 ఎకరాల్లో ఒకే చోట ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉండటం అనేది ఎక్కడ జరగదు, అసలు కంట్రీలో ఎక్కడ లేదు, ఫస్ట్ టైం ఇది. సో ఉన్నప్పుడు ఏముంది, స్టేట్ గవర్నమెంట్ ఒక్క ఆఫీసులే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు ఒకే చోట ఉండబోతున్నాయి. ఇది ఇంకెక్కడ దేశంలో నాకు తెలిసిన అంతవరకు ఎక్కడ జరగదు ఇది. అది కాకుండా 7 బ్యాంక్స్ మీ అందరికీ తెలుసు, చాలామంది రైతులు సోదరులు ఇనాగరేషన్ అటెండ్ అయ్యారు. ఇది గ్రౌండ్ బ్రేకింగ్ నిర్మలా సీతారామన్ వచ్చినప్పుడు. ఆ 7 బ్యాంకులు వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఆల్ హెడ్ క్వార్టర్స్, 7 బ్యాంకులు హెడ్ క్వార్టర్స్ అక్కడ రాబోతున్నాయి, వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇది కాకుండా టోటల్ సమ్ 21 బ్యాంక్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. చిన్న బ్యాంకులు, మీడియం సైజ్ బ్యాంకులు, వాళ్ళు లాస్ట్ టైం పార్టిసిపేట్ చేయలేదు, మొత్తం కలిపి 21 బ్యాంకులు వస్తాయని చెప్తున్నారు. అంటే బ్యాంక్ స్ట్రీట్ అంటారు దాన్ని. సో అది ఒక లెవెల్కి వెళ్ళిపోయింది.